అందరికీ కూడా శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి బాధ, ఎవరికి చెప్పుకోలేము. అలా అని ఎవరు కూడా ఏ సమస్యను కూడా తీర్చరు కదా. అయితే వాటన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం అదేమిటంటే, ఈ 2026 సంవత్సరం సోమవారం 5వ తేదీన గుర్తుపెట్టుకోండి. సోమవారం 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా మహాశివరాత్రి రోజు వరకు కూడా సుమారు 42 రోజుల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామివారిని ప్రదోషకాలలో దర్శనం చేసుకోండి. వెలిగించగలిగితే ఒక దీపారాధన చేసుకోండి. శివాయ నమః, శివాయ నమః, నమః శివాయ, నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి. ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోండి. ఎవరికి కూడా మీ కష్టాలు ఎవరికి చెప్పద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా మన కష్టాలు తీర్చరు. అలా అని చెప్పామా మనం వారికి లోకువే అయిపోతాం. అయితే మన కష్టాలను తీర్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క భగవంతుడు మాత్రమే. అటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలనంటే ఈ విధంగా 42 రోజుల పాటు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి సమస్తమైనటువంటి మేము చెప్పుకోలేకపోతున్నాము, ఇన్ని రకాల సమస్యలు అన్నీ మా చుట్టే ఇలా తిరుగుతూ ఉన్నాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఏది చేసినా కలిసి రావట్లేదు అని ఏ ఒక కార్యం మొదలు పెట్టాలన్నా సరే ఆటంకాలు జరుగుతున్నాయి, ఇలా రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత దిగ్విజయం అవుతుంది. జయం.